మైండ్ సెట్ ఉన్న నాయకులు చేసే పనుల వల్ల తిరగబడే శాతం. ఇంకొకటి, ఓటర్లు బాగా వాళ్ళ రైట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడంలో మాత్రం బాగా ముందుకొచ్చారు. బూత్లంతా కూడా పొద్దునుంచి కూడానండి విపరీతంగా, అంటే నేను 6:30కి వచ్చారు, 6:30కే జనాలు లైన్ లో ఉన్నారు సాయి గారు. 7 o'clock స్టార్ట్ అవ్వకపోతే పెద్ద ఆయన బూత్ ఏజెంట్ లేట్గా వచ్చాడని తిట్టేశాడు. ఎంతసేపు నువ్వు రావడం, ఇంకా నీ వల్లే బూత్ ఆగిపోయింది అంటే ఏజెంట్స్ వస్తేనే కానీ అక్కడ స్టార్ట్ చేయకూడదు, గబగబా నొక్కేస్తే మారిపోవాలరా ఇదంతాను, ఇంకా ఎన్నాళ్ళు ఇది అంటున్నారు అన్నమాట. అదేదో ఆయన స్విచ్ నొక్కితే వెంటనే ప్రభుత్వం మారిపోతుంది అన్నట్టుగా ఊరికే, అంటే అక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాం మీకు. ఇంకొక చైతన్యం ఎలా అంటే అండి, వాళ్ళ రైట్స్ కోసం డబ్బులు కొంతమందికి ఇస్తే ఇవ్వనోళ్ళందరూ కూడా పిఠాపురం ఉంది, ఏంటి మాకు ఇవ్వరా డబ్బులు, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయ్యరా అని వెళ్ళి వాళ్ళ హక్కుల కోసం పోరాటం మాత్రం గట్టిగా చేశారు సాయి గారు. అది కూడా మీరు గమనించాలి. అక్కడ వీళ్ళు ఇచ్చారా, వైసీపీ వాళ్ళండి, జనసేన లేదా డబ్బులు ఊరుకోండి. పవన్ కళ్యాణ్ చెయ్యెత్తితే ఊపు డబ్బులు ఇవ్వలేదా? ఇవ్వలేదండి, ఫ్రాంక్ ఇవ్వలేదు. మరి అప్పుడు ఇచ్చే వాళ్ళని మీకు ఇంకప్పుడు అంటాం, వాళ్ళు అసలు ఇవ్వని వాళ్ళకంటే వీళ్ళు ఎంతో కొంత ఇచ్చారు కదా కొంతమందికి. అందుకే అంటున్నాను మీకు, అదేంటంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ఇవ్వనోళ్ళు హక్కుల కోసం పోరాడారు అంటున్నాను, నాకు ఇవ్వరా డబ్బులని. పవన్ కళ్యాణ్ అయితే ఇవ్వలేదు పైసా కూడా. పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు, పార్టీ ఇచ్చినప్పుడు ఆయన ఇవ్వకపోయినా ఇవ్వలేదండి, కనపడలేదు సాయి గారు. ఫ్రాంక్లీ పిఠాపురంలో డబ్బులు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కనపడలేదు. మిగతా చెప్తాను, మిగతా చోట్ల అడగండి, నేను చెప్తాను ఎక్కడిచ్చారు ఏంటి, కోడ్ లాంగ్వేజ్ లో చెప్తాను మీకు. ఓకే, వద్దాం అక్కడికైతే. ఇప్పుడు మా ఏరియాలో ఉంది, సరే మీరు ఏదో అడుగుతున్నారు కూడా సరదాగా చెప్తాను. నేను కాకినాడ రూరల్ లో ఉంటాను. కన్నబాబు గారు ఉంటారు, కన్నబాబు గారు ఎదురుగా ఒక యాదవల కాలనీ ఉంటుంది, అక్కడ 3 రూపాయలు ఇచ్చారండి. ఎంత? 3 రూపాయలు. 3 రూపాయలు, 3,000 మీరు అర్థం చేసుకోవాలి. రైట్ రైట్ రైట్. మా గ్లాస్ పేద పార్టీ కాబట్టి ₹1 ఇచ్చుకుంటూ వచ్చిందంట. ఓకే ఓకే ఓకే. అలాగా కొంత దూరం వచ్చేదానికి ఏమంటే వాళ్ళ దగ్గర ఉన్న కోళ్ళు మా దగ్గర లేవు, మేము ఎన్ని కొయ్యగలం కోళ్ళు, వాళ్ళంటే కోళ్ళు పెట్టుకుని ఉన్నారు షెల్ఫ్ లో, మేము ఏదో లడ్డూలు ఇవ్వగలం కానీ. అదేంటి మీ దగ్గర అసలు పెద్ద కోడి ఉంది కదా, పంచలేదా మీకు అందరికి?